హైదరాబాద్లో ఓ వివాహితను మోసం చేసిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. 2 ఏళ్ల క్రితం తనకు అతీత శక్తులున్నాయని, మీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మించాడు. తాను ధనవంతుడని, ఓ కంపెనీ యజమానినంటూ వాట్సాప్ ద్వారా వివాహితకు పరిచయమయ్యాడు. ఆమె ద్వారా కుటుంబ సమస్యలు తెలుసుకున్నాడు. వాటిని తనకున్న అపారమైన శక్తులతో పరిష్కరిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. 2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఆస్తులు తీసుకుని 2022లో పరారయ్యాడు. భర్త మద్దతుతో పోలీసులను ఆశ్రయించింది వివాహిత. అయితే 3 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు నిందితుడు. అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్లో ఓ వివాహితను మోసం చేసిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. 2 ఏళ్ల క్రితం తనకు అతీత శక్తులున్నాయని, మీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మించాడు. తాను ధనవంతుడని, ఓ కంపెనీ యజమానినంటూ వాట్సాప్ ద్వారా వివాహితకు పరిచయమయ్యాడు. ఆమె ద్వారా కుటుంబ సమస్యలు తెలుసుకున్నాడు. వాటిని తనకున్న అపారమైన శక్తులతో పరిష్కరిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. 2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఆస్తులు తీసుకుని 2022లో పరారయ్యాడు. భర్త మద్దతుతో పోలీసులను ఆశ్రయించింది వివాహిత. అయితే 3 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు నిందితుడు. అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.